ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వేం నిర్ణయించుకున్నావు? అక్కడ నుండి బయలుదేరినప్పుడు బాల మనల్ని చూసిన చూపు గుండె బద్దలైన చూపు ఈ జన్మ కథ నేను మర్చిపోలేను. కుటుంబంలో ఉన్న వాళ్ళకి తన మీద బాధ్యత లేకపోతే తనేం చేస్తుంది? ఇక దాని గురించి నేను మాట్లాడతాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి అని కాదు, తను నా ఫ్రెండ్ అని. రేటు సెట్ అవ్వలేదని తిరిగి రావడానికి తను అమ్ముడుపోయే వస్తువునా? నాన్న గురించి అక్కర్లేదు, నీ నిర్ణయమే నాకు కావాలి. నువ్వైనా నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండిస్తావా? ఎవరి ప్రశాంతం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నీకది ఈ జన్మకి దొరుకుతుందని అనుకోవద్దు. నేను బయలుదేరుతున్నా. వెళ్ళు, కానీ అది బాలాకి నమ్మకం ఇవ్వడానికి అయ్యుండాలి. నిన్ను తను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. నేను నీతో ఉన్నానని ఒక్క మాట చాలు తను జీవించడానికి. అలా మాత్రం చెప్పకపోతే ఇక తన జీవితంలో వచ్చే కష్టాలకి సమస్యలకి కారణం నువ్వే అయ్యుంటావు. అవును, అన్నిటికీ కారణం నేనేగా. దీని మూలంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను ఒక్కనే ఫేస్ చేస్తాను. హలో. అజయ్? అవును, మీరెవరు? నేనే అజయ్, ప్రీతి. ఏంటి విషయం? నేను బాలతో ఒకసారి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళారు లేదా? ప్లీజ్ అజయ్, ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వు. లేదని చెప్తున్నానుగా. ఈ ఇంట్లో ఎవరికి ఎవరి మీద శ్రద్ధ లేదు. నువ్వు ఇలా అమాయకంగా ఉండటమే అన్నిటికీ కారణం. నన్నేం చేయమంటావు? నీకొక నిలకడుండాలి. నీకు నేను ముందే ఎన్నోసార్లు చెప్పాను, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీ బ్యాంకులో డబ్బుని తీయద్దు అని. మరి నన్నేం చేయమంటావక్క? నానిని జైలుకి పంపించుండాలా? డబ్బు లేదని నానికి ట్రీట్మెంట్ చేయించకుండా చనిపోయి ఉండాలా? నా పేరులో ఉన్న డబ్బుని తీసి విశాఖకి ఇవ్వనని హరి అన్నకి ఉద్యోగం రానికుండా చేయాలా? చివరికి ఏమైంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరిపోయాయి. ఇక నీ సంగతి? అన్ని విషయాలకి నువ్వు సర్దుకుపోయినట్టు నీ పెళ్లి కోసమని చేర్చిపెట్టిన డబ్బుని ఎవరి అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని నిన్ను వదిలేశారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండానే నువ్వు మాట్లాడుతున్నావు. బాలా, ఒక అమ్మాయికి అమ్మా నాన్నల ముఖ్యం కాదు, తనకి కాపురమే ముఖ్యం.
ఈ ఇంటి కోసం నువ్వు చేసిన త్యాగం అంతా ఎవరైనా గుర్తుంచుకుంటారా? అయినా నువ్వు అంతగా త్యాగం చేయటానికి ఇదేమి నీ ఇల్లు కాదుగా. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందేంటి, మనం ఇంకొకరింటికి వెళ్లాల్సిన వాళ్ళం. అలాంటప్పుడు మన ఆడవాళ్ళకి పెళ్లి చేసుకొని వెళ్లబోయే ఇల్లే సొంత ఇల్లు. మన సిన్సియారిటీ అంతా అక్కడ చూపిస్తే చాలు. నేను చెప్పేది కాస్తైనా బుర్రకెక్కుతుందా లేదా? వాళ్ళు ఆలోచించి చెప్తామని కదా ఇక్కడి నుంచి వెళ్లారు. ఓ, ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకొనున్నావా? చూడు, నువ్వు సూరజ్ మీద పెట్టుకున్న ప్రేమలో కనీసం సగమైనా ఆ సూరజ్కుందా? అలా ఉండుంటే కనుక ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళందరి ముందు చెప్పేవాడు. అది వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేకే కదా. అవును మరి, నాన్న వాళ్ళ నాన్నతో చెప్పానా నిన్ను ప్రేమించింది? డబ్బు విషయం రాగానే తను కూడా వెనక్కి తగ్గాడు. ఎంతైనా ఒక మంచి బిజినెస్ మ్యాన్ కొడుకే కదా తను కూడా. అంతకంటే ఎక్కువేమీ ఎదురు చూడలేం. ఇంకా తన గురించి నువ్వు ఆలోచించకు. ఈ సంబంధాన్ని వద్దనుకుని వాళ్ళిక్కడి నుంచి వెళ్లారు. వల్లే బాల ఇప్పుడు బాధపడుతోంది. ఎవరి మీద కోపం లేకుండా తనకి ఎన్ని బాధలున్నా అంతా మనసులోనే దాచుకుని మనల్ని సంతోషపెట్టడానికి చిరునవ్వుతో నించునే ఒక అమాయకురాలు. తన్ని అన్నయ్యకి దగ్గర చేసింది నేనే. నేను ఆ రోజు సపోర్ట్ చేయకుండా ఉంటే బాలకి పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు మాత్రమే కాదురా తనకి సపోర్ట్ చేసింది. తాను ఇక్కడికి రావాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. అమ్మా అని తను పిలిచింది, మర్చిపోగలనా? కట్నం విషయంలో ఎందుకమ్మా ఎంత మొండిపట్టు? ఇప్పుడు అది కాదుగా విషయం. పెళ్లి ఫిక్స్ చేసుకుందామని పిలిచి తప్పుడు లెక్కలు చెప్పాడనే కదా మీ నాన్నగారికి కోపం. నువ్వొక్కసారి నాన్నతో మాట్లాడితే నాన్న మనసు మారుతుంది. ఈ విషయంలో నేనేం చేయలేను. ఎవ్వరు చెప్పినా ఆయన నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. లేకపోతే తీసుకున్న నిర్ణయం తప్పని ఆయనకే అనిపించాలి. బాలాని ఆత్మార్థంగా ప్రేమించిన సూరజ్ అన్న ఎందుకమ్మా నాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు? వాడికి వాళ్ళ నానంటే అంత ప్రేమ. ఎదిరించి ఒక్క మాట మాట్లాడినా నాన్న మనసు బాధపడుతుందేమోనన్న భయం వాడికి. అంత ప్రేమున్నా తన కొడుకు మనసుని నాన్నకెందుకు కనిపించట్లేదు? లాభాన్ని మాత్రమే చూసి ఆ వ్యాపారం మనసున్న నాన్న కొడుకు విషయంలో అయినా కొంచెం పక్కన పెట్టుండొచ్చు కదా. మీ నాన్న తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు మనకి లేదు.
అవును, మనకి దేనికి హక్కు లేదు కదా. ఏం జరిగినా కొంచెం కన్నీళ్లు కార్చి ఎదిరించొచ్చు. కానీ శాపం అనేది ఒకటుంటే అది బాల కన్నీరు ద్వారా ఈ కుటుంబానికి తగలకుండా ఉండదు. ఇలా జరగాలన్నదే ఆ భగవంతుడి నిర్ణయమేమో. లేకపోతే చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరుగుతుంది? అన్నిటినీ ఓర్చుకునే ధైర్యం బాలకివ్వమని వేడుకోవడం తప్ప మనం ఇంకేమీ చెయ్యలేము. ఇది నీకే ఇవ్వాలని నేను ఎప్పుడో కొన్నాను. వేలు చూపించు. ఈ లోకంలో ఇంతకుముందు ఏ పెళ్ళిళ్ళు ఆగిపోలేదా ఏమిటి? నువ్విలా రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే బాధ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చూడు, నీ బాధ నాకు అర్థం అవుతోంది. అదెవరూ అర్థం చేసుకోలేరమ్మా. ఈ బాధ కష్టం నాకు మాత్రమే. అది నువ్విలా ఒంటరిగా ఉండడం వల్లే అనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోయానుగా. జరిగిన దాని గురించి అందరూ బాధపడుతూనే ఉన్నారు. అందుకని చావగలవా ఏంటి? చూడు, నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఖాళీగా ఉంటేనే ఏదో ఒక ఆలోచన వస్తుంది. కిచెన్కొచ్చి నాకు కొంచెం సాయం చెయ్యి. రామ్మా. ఈ ఇంట్లో విషయాలు పట్టించుకోవడానికి మీకేమైనా టైం ఉందా? హార్లిక్స్ అయిపోయిన విషయం మీరైనా చెప్పుండొచ్చు కదా.
ఇంకా కిచెన్ విషయాలు కూడా నేనే చూసుకోవాలంటే అది కష్టమే. మీ అందరికీ ఏవైంది? పెళ్ళాగిపోయింది, అంత పెద్ద సమస్య ఏంటి? పోతే పోనేవండి, ఎందుకంటే మంచి సంబంధం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఓ, దీనికి పోయి అందరూ ముడుచుకొని మూలన కూర్చోనుంటే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నోటికి రుచిగా భోజనం తిని ఎన్ని రోజులవుతుంది? ఏంట్రా అజయ్, టీ తాకుండా అక్కడే పెట్టేశావు? నేను పొద్దున్నే హార్లిక్సేగా తాగేది. ఓ, నా విషయంలో మాత్రం ఎవరు ఏమీ పట్టించుకోరు. చూసుకోవలసిన విషయాలు మేం చూసుకుంటూనే ఉన్నాం. హ, పరిస్థితులకు తగ్గట్టు అందరూ మారిపోయారు. నువ్వు మాత్రమే ఇంకా ఫ్యాక్టరీ ఆస్తులు ఉన్న ఒక తండ్రి కొడుకులాగానే జీవిస్తున్నావు. ఓ, హ. నువ్వు నీ కంప్యూటర్ చదువుని ఆపేశావా? జరిగిపోయిన విషయాలన్నీ మన వాళ్ళందరూ మర్చిపోయారు. కట్నం అనే పేరుతో ఈ పెళ్లి ఆగదనే ఉద్దేశంతోనే కదా నువ్వున్నావు. సూరజ్ మీద అతని కుటుంబం మీద నీకున్న నమ్మకం తప్పని ఇప్పుడైనా నమ్ముతావా? అందుకని జరిగిందంతా మర్చిపో. రేపట్నుంచి కంప్యూటర్ క్లాస్కు వెళ్ళు. అంతా మర్చిపోవాలట. ఎలా మర్చిపోవాలో నువ్వు నాకు నేర్పించు. అందరికీ జీవితం ముందులా మారింది. నష్టపోయింది నేను మాత్రమే కదా. నేను కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అంతా మాట్లాడడం అయిపోయిందిగా. అది మన కుటుంబంలోనే కదా, అది సరిపోదు. ఇది తెలుసుకోవడానికి ఇన్ని రోజులు కావాల్సి వచ్చిందా? ఒక నిర్ణయం తీసుకున్నాక కలుద్దాం అనుకున్నా.
రా బండికు. ఎక్కడికి? ఆ, రోడ్డు మీద వద్దు, ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్దాం. మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత నువ్వు చెప్పిన చోట నిన్ను వదిలిపెడతాను. రా. ఎప్పుడూ జరగకూడదనుకున్న విషయాలేగా కొన్ని రోజుల్లోనే మన జీవితాల్లో జరిగిపోయాయి. అవి మన జీవితంలో పెద్ద పెద్ద పాఠాలు. ఇక వెనక్కి తిరిగి అవన్నీ మనం చెరపలేం కదా. అందుకని ఒకటి మాత్రమే చేయగలం. స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని జరిగిన విషయాల్ని దాటి వెళదాం. నా వల్ల అది అవుతుందని అనిపించట్లా.